देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। तेलंगाना के विकाराबाद जिले में पुलिस ने 500 रुपए के नकली नोट तैयार करते हुए उसे मार्केट में फैलाने वाली गैंग के 4 अफराद को गिरफ्तार कर लिया है और उनके कब्जे से 7,95,000 रुपए के नकली नोट, एक कंप्यूटर और एक प्रिंटर, 5 सेलफोन जब्त कर लिए हैं। विकाराबाद जिला एसपी नारायण रेड्डी ने मीडिया को बताया कि चंद्रैया नामी शख्स को पुलिस ने तांडूर में रेलवे स्टेशन के करीब 500 रुपए के नकली नोट के साथ गिरफ्तार किया था और उसके पास से 90 नोट बरामद हुए। उसे पकड़कर पूछताछ की गई तो उसने बताया कि उसके गैंग के मजीद 3 अफराद नकली नोट तैयार करते हुए उसे तेलंगाना और आंध्र प्रदेश के कई मकामात पर फैला रहे हैं। चंद्रैया की इतला पर पुलिस ने मजीद 3 अफराद को गिरफ्तार कर लिया और उनके पास से 1,590 नकली नोटों को जब्त कर लिया गया। నమస్కారం. నిన్న తాండూర్ పట్టణంలో మనకు పోలీస్కి వచ్చిన ఒక రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను చంద్రయ్య అని చెప్పేసి. సో ఈ చంద్రయ్య ఈ తాండూర్ గనుల్లో వర్క్ చేస్తారు. ఈయన బేసికల్గా ఇతని దగ్గర నుంచి కౌంటర్ఫీట్ కరెన్సీ ఒక 90 నోట్స్ అంటే 45,000 రూపీస్, ఈచ్ నోట్ వచ్చేసి 500 రూపీస్ డినామినేషన్తో మనం రికవర్ చేయడం జరిగింది. అతన్ని ప్రశ్నించినప్పుడు ఇతను ఇంకో ఒక వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది. అతని పేరు ఇచ్చాపురం జగదీష్ అనే వ్యక్తి ఈ చంద్రయ్యకు ఈ కౌంటర్ఫీట్ కరెన్సీ నోట్స్ అతను ఇవ్వడం జరిగింది. చంద్ర కౌంటర్ఫీట్ 500 రూపీ కరెన్సీ నోట్స్ కలిపేసి పబ్లిక్ ఇవ్వడం అని జరుగుతుంది. సో దీంతో ఈ ఇచ్చాపురం జగదీష్ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇతను వీర వెంకటరమణ అని చెప్పేసి అతని పేరు చెప్పడం. ఇచ్చాపురం జగదీష్ వచ్చేసి ఇతను ప్రాపర్ వచ్చేసి మనకు విజయనగరం డిస్టిక్. ఇంతకుముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇతను ఎంప్లాయీ. అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎంప్లాయీ ఉన్నప్పుడు అతను బ్యాంక్ ఫండ్స్ మిస్యూజ్ చేయడం వల్ల ఒక 92 lakh రూపీస్ అతని మీద చీటింగ్ కేసెస్ పెట్టి జైలు పంపించడం జరిగింది. అదే సమయంలో ఈ A3గా ఉన్న వెంకటరమణ అనే వ్యక్తి, ఇతను వచ్చేసి కోనసీమ అంబేద్కర్ డిస్టిక్, రామచంద్రాపురం నేటివ్. ఇతను అదే డిస్టిక్లో కంది జైల్లో ఉన్నారు. అండ్ ఇచ్చాపురం జగదీష్ కూడా కంది జైల్లో ఇతని పరిచయం అవడం జరిగింది. ఈ A3 వచ్చేసి మనకు వెంకటరమణ అనే వ్యక్తి ఇంతకుముందు గాంజా కేసెస్లో అక్యూజ్డ్గా ఉన్నాడు. ఈ అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో ప్లస్ ఇక్కడ జగ్గేగుంటలో అండ్ జహీరాబాద్ ఏరియాలో కూడా ఇతని మీద గాంజా కేసెస్ ప్లస్ కౌంటర్ఫీట్ కరెన్సీ కేసెస్ ఉన్నాయి. వీళ్ళిద్దరూ అక్కడ పరిచయం జరిగింది. అదేపోతే 4th పర్సన్ కూడా శివకుమార్, ఇతను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళందరూ కూడా దుండిగల్ ఈ మల్లంపేట బాచుపల్లి ఒక రెసిడెన్స్లో అక్కడ ఫ్లాట్లో వీళ్ళు ఒక కంప్యూటరు అండ్ ప్రింటర్స్ అక్కడ పెట్టుకొని ఈ 500 రూపీ కరెన్సీ నోట్స్ అన్నీ కూడా ప్రింట్ చేయడం, తర్వాత వీటిని చాకచక్యంగా సర్క్యులేట్ చేసి అమాయకులకు పబ్లిక్ అందరికీ కూడా ఈ నోట్స్ వాళ్ళు డైలీ ట్రాన్సాక్షన్స్లో ఒరిజినల్ నోట్స్తో కలిపి ఇచ్చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఒక మనం కంప్యూటర్, ప్రింటరు అండ్ ఒక మానిటరు అండ్ ఒక మొబైల్ ఫోన్స్ ఒక 5 వరకు రికవర్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. బేసికల్గా ఎక్కడ ఉంది, మీరు ఏదైనా షాప్స్కి వెళ్ళినప్పుడు ఈ నోట్స్ ఒక ఒరిజినల్ నోట్స్కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్సెస్ మీరు ఐడెంటిఫై చేసి మీకు ఏ మాత్రం అనుమానం వచ్చినా కూడా పోలీసు వారికి సమాచారం ఇవ్వడం కానీ, లేదంటే బ్యాంక్కి వెళ్ళి వాటిని చెక్ చేసుకొని ఇవి ఒరిజినల్ నోట్సా కాదా అని చెప్పేసి మీరు ఎటువంటి నోట్స్ ఎక్కడన్నా కనిపిస్తే ఇమీడియట్గా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.